వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. విజయవాడలో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ కస్టడీ మరణం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సస్పెండ్ అయిన కృష్ణలంక ఏసీపీ పోలీస్ స్టేషన్ సిఐ నాగరాజు సిట్ అధికారులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా సమర్పించిన రిమాండ్ రిపోర్టులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాయి కృష్ణ పోలీస్ కస్టడీలోనే మృతి చెందాడని, ఆ తర్వాతే ఆధారాలు మాయం చేశారని సిట్ స్పష్టం చేసింది. మే 6వ తేదీన సాయి కృష్ణను మార్కాపురం వద్ద పట్టుకొని విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. సాయి కృష్ణను చట్ట ప్రకారం 24 గంటల్లోగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా అక్రమంగా నిర్బంధించారు. తన కుమారుడిని పోలీస్ స్టేషన్లో అపస్మారక స్థితిలో కాళ్లు కట్టి ఉంచడం చూశానని, తన కుమారుడి కేకలు విన్నానని దర్యాప్తు అధికారులకు సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి తెలిపారు. అంతేకాదు, కొడుకును విడిచిపెట్టాలని వేడుకోగా సిఐ నాగరాజు బెదిరించినట్టు కూడా ఆమె ఆరోపించారు. సాయి కృష్ణను మే 6 నుంచి మే 8 మధ్య పోలీస్ స్టేషన్లో చూసినట్టు కృష్ణలంక పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ కూడా అధికారులకు వెల్లడించారు. అక్రమ నిర్బంధం, హత్య, సాక్ష్యాలను ధ్వంసం చేయడం, తప్పుడు సమాచారం ఇవ్వడం వంటి తీవ్రమైన నేరాలకు సిఐ నాగరాజు పాల్పడినట్టు సిట్ దర్యాప్తులు నిర్ధారించింది. ఈ కేసులో కీలకమైన మే 1 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఉన్న కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ అదృశ్యమైంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 18 నెలల పాటు భద్రపరచాల్సిన ఫుటేజ్లో 2 రోజుల డేటా మాత్రమే లభించడం గమనార్హం. నాగరాజు హైకోర్టు తప్పుడు నివేదికలు సమర్పించి కోర్టును కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. సాయి కృష్ణ తమ కస్టడీలో లేడని, అతని ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని కోర్టుకు నాగరాజు చెప్పడం సిట్ విచారణలో బట్టబయలైంది. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు జూన్ 19న విజయవాడ మహిళా పోలీస్ స్టేషన్లో సిఐ నాగరాజుపై అక్రమ నిర్బంధం, హత్య, సాక్ష్యాల ధ్వంసం అభియోగాలు నమోదయ్యాయి. జూన్ 21న ప్రభుత్వం ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయగా అడిషనల్ ఎస్పీ సుధాకర్ దర్యాప్తు అధికారిగా వ్యవహరిస్తున్నారు. నాగరాజును 23వ తేదీన అరెస్ట్ చేసి వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు. సిట్ అధికారులు కోర్టుకు సమర్పించిన నివేదికలో నిందితుడు దర్యాప్తుకు సహకరించడం లేదని, సాక్షులను బెదిరించే అవకాశం ఉందని పేర్కొంటూ 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కోరారు. ఈ కేసులో ఇంకెన్ని సంచలన విషయాలు బయటపడతాయో చూడాలి.